ఏమనుకుంటారంటే క్రీస్తు ప్రభు చనిపోలేదు, క్రీస్తు ప్రభువుని ఏం చేశారంటే ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన కాశ్మీర్కి వచ్చాడు, ఆయన జపాన్లో పెట్టారు, ఆయన అది చేశారు, అసలు క్రీస్తు ప్రభు యూదుడు కాదు, ఇండియాలో పుట్టాడు, చైనాలో పుట్టాడు. ఇవన్నీ చాలా కల్పిత కథల్లో చాలామంది అల్లారు. చాలా రకాలుగా ఈయన క్రీస్తు ప్రభువుని ఏ విధంగా డ్యామేజ్ చేయాలా, చాలామంది క్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నారు. క్రీస్తు ప్రభువుని డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంట. అన్నారంట అందరూ, ఆ క్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారంటే ఆయన చనిపోయినా లేచాడు, లేచి పాపంలో ఉన్న మనందరినీ పరలోకం తీసుకెళ్తాడంట. అది వాళ్ళు నమ్మేది. అవునా? అయితే దాన్ని డ్యామేజ్ చేసేస్తే పోద్ది కదా, ఆయన తిరిగి లేవలేదని చెప్తే సరిపోద్దని చాలామంది బయలుదేరారు. అలాగే ఫ్రాంక్ మోరిసన్ అనే ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన నాస్తికుడు అనమాట. దేవుడు అంటే పడదు ఆయనకి, దేవుడు లేడు, దెయ్యం లేదని నమ్మేవాడు ఆయన. ఆయన ఒక ఎంటర్ప్రైజర్, అదే విధముగా ఒక జర్నలిస్ట్, చాలా విద్యా పండితుడు. ఆయన ఎలాంటి పండితుడు అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి కదా దేశంలో, ప్రపంచంలో చూసుకుంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో దానిలోకి వెళ్ళి బోధించే అంత కెపాసిటీ గలవాడు, అంత జ్ఞానవంతుడు ఆయన, అంత గొప్ప జర్నలిస్ట్ ఆయన, లా శాస్త్రంలో ప్రవీణుడు ఆయన, చాలా గొప్పవాడు ఆయన, చాలామందిని ప్రభావితం చేయగలడు ఆయన, చాలామందిని. ఎవరో ఫ్రాంక్లిన్ మోరిస్, ఇంగ్లాండ్ వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి, ఒక నాస్తికుడికి ఒక ఆలోచన వచ్చింది. క్రీస్తు ప్రభువు చచ్చిపోయాడు అంటున్నారు కదా వీళ్ళంతా, క్రీస్తు ప్రభువు చావలా, క్రీస్తు ప్రభువు రాలా, ఒకవేళ వచ్చినా చచ్చినా లేవలా. కాబట్టి ఆయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు, యేసు ప్రభు తిరిగి లేవలేదు ఖచ్చితంగా, నేను ఆధారాలతో పాటు నిరూపిస్తానన్నాడు ఆయన. దానికోసం 10 నుంచి 30 సంవత్సరాలు కష్టపడ్డాడంట. యేసు ప్రభు నిజ దేవుడు కాదు, యేసు ప్రభు చచ్చిపోయాడు కానీ తిరిగి లేవలేదు, అన్నీ రెడీ చేసుకుంటున్నాడు, ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన ఒక మంచి విద్యా ప్రవీణుడు. ఒక్క స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడంటే చాలామంది క్రీస్తుని వదిలేస్తారు, అంత విద్యావంతుడైన. కాబట్టి ఆయన పుస్తకాన్ని రాయడానికి అన్ని స్వీకరించి క్రీస్తు ప్రభు చనిపోయాడు కానీ తిరిగి లేవలేదని నిరూపించడానికి పుస్తకాన్ని రాసేయడానికి ఆయన పూనుకున్న తర్వాత ఒక బుక్ రాశాడంట ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత. ఏంటంటే హూ మూవ్ ద స్టోన్ అంటే రాయి ఎవరు తొలగించారు. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్ళి చూసుకున్న ఆ బుక్ ఉంది, 1400 రూపాయలు. యేసు ప్రభు సమాధి ముందు ఉన్న ఆ రాయిని ఎవరు పక్కకు నెట్టారు అని రాసుకుంటూ వచ్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేనైతే యేసు ప్రభు చనిపోయాడు తిరిగి లేవలేదని నేను నమ్మాను, దేవుణ్ణి నమ్మలేదు, కానీ ఆధారాలన్నీ చూస్తే, ఆధారాలన్నీ నేను 10 నుంచి 30 సంవత్సరాలుగా నేను గ్యాదర్ చేసిన ఆధారాలన్నీ కూడా క్రీస్తు ప్రభు లేచాడు, క్రీస్తు ప్రభు ఉన్నాడు, క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు ఖచ్చితం అని ఆయన ఆ బుక్ ప్రింట్ చేసి వేల మందికి పంచాడంట. ఆమెన్ హల్లెలూయా. ఎవడో క్రీస్తు ప్రభువుని నమ్మినవాడు కాదు, క్రీస్తు ప్రభువుని ఎలాగైనా హేళన చేయాలి, ఈయన విశ్వాసాన్ని పోగొట్టాలి, క్రైస్తవుల విశ్వాసాన్ని చెరిపేయాలని ఈ ఫ్రాంక్లిన్ మోరిస్ అని ఆయన ఇంగ్లాండ్ అయినా ఈ బుక్కును మొదలెట్టినప్పుడు ఆయన లేవలేదని మొదలెట్టాడు. కానీ ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే క్రీస్తు నిజంగానే లేచాడని ప్రపంచానికి ఆయన రాసిన బుక్ ఈ రోజు కూడా 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 1800 రూపాయలకి అమ్ముతున్నారంట. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఏ మానవుడు కూడా క్రీస్తు భూమి మీదకి రాలేదని చెప్పడానికి రుజువులేం లేవు, ఆయన తిరిగి లేవలేదని చెప్పడానికి రుజువులు లేవు. కాబట్టి క్రీస్తు లేచాడు, క్రీస్తు లేకపోతే మన విశ్వాసం వేస్ట్, క్రీస్తు లేవలేదు నిజంగా అనుకుంటే మనం నమ్ముకోవడం వేస్ట్. ఎందుకు నమ్ముకోవాలా? పాప క్షమాపణ లేదు మనకి. క్రీస్తు మరణించి తిరిగి లేస్తేనే మనకు పునరుత్థానం. కాబట్టి ఈ యొక్క నాస్తికుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ఏం చేశాడు? క్రీస్తు పాదాల మీద పడి క్షమాపణ కోరుకుని క్రైస్తవుడిగా మారిపోయాడంట. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఈ క్రీస్తు అసత్యవంతుడు కాదు, క్రీస్తు సత్యమైన ఆయన, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడైన. కాబట్టి ఈరోజు యూదులు అనేక మంది మరి క్రీస్తును అంగీకరించలేదు. ఒకవేళ క్రీస్తు రానట్లయితే సమాధిని పెడతారు వాళ్ళు. ఈరోజు మన దేశంలో ఒక క్రైస్తవ మీటింగ్ పెట్టుకుంటే మనల్ని ఊరుకుంటున్నారా? ఇళ్ళల్లోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు, ఎందుకంటే అధికారం మనకు లేదని. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రాంతంలో అధికారం వాళ్ళదే. యేసు ప్రభు లేడని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, క్రీస్తు పుట్టలేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎవరాళ్ళు?
అక్కడ సమాధి, మరి తెరవబడిన సమాధి ఉంది కదా, తెరవబడలేదు సమాధి, యేసుప్రభు లేడు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. వాడు క్రీస్తు నమ్ముతున్నారా? అందరూ నమ్మట్లే, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఆధారాలు ఉన్నాయి, క్రీస్తు తిరిగి లేచాడని. ఆమెన్, హల్లెలూయా. క్రీస్తు ఖచ్చితంగా ఉన్నాడని ఎవరు చెప్పారంటే క్రీస్తుని విశ్వసించిన వాడు కాదు, ఒక నాస్తికుడు, ఒక విద్యావేత్త రుజువు చేశాడు. ఈరోజు ఆ పుస్తకం అనేక మందికి ఒక ఆధారంగా మారిందంట. ఒక అవిశ్వాసి రాసిన ఒక పుస్తకం అందరికి ఒక ఆధారంగా మారిందంట.